హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సినిమాల్లో మనం అనేక మలుపులు అనేక ట్విస్టులు చూస్తూ ఉంటాం. ఒక ఉత్కంఠత కలుగుతూ ఉంటుంది. కొన్ని సీన్లు చూస్తూ ఉంటే, కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే. అదేవిధంగా ఇప్పుడు సినిమా హీరో అయినటువంటి రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి కేసులో కూడా అదే రకమైనటువంటి ఉత్కంఠత కనిపిస్తూ ఉంది. అసలు ఏంటి రాజ్ తరుణ్ లావణ్యలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏంటి? రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి క్రమంలో నిజంగా రాజ్ తరుణ్ది తప్పు ఉందా? వీళ్ళ మధ్య పరిచయం ఎప్పుడు మొదలైంది, ఎక్కడి దాకా వెళ్ళింది అనే దానికి సంబంధించి చూస్తే కనుక ఇప్పుడు తాజాగా ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో, లావణ్య తను ఈ ప్రపంచంలో జీవించలేను, రాజ్ తరుణ్ లేని జీవితం నాకు వద్దని చెప్పి ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పి ఒక వీడియో తన లాయర్కి పెట్టడం, ఆ లాయర్ కూడా మరి అక్కడ పోలీసులకు, నార్సింగ్ పోలీసులకు చెప్పడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆమెకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అంటే ఆమె ఆత్మహత్య చేసుకునేదాకా ఈ పరిస్థితి వెళ్ళిందనమాట. అంటే ఈ రాజ్ తరుణ్ నిజంగానే తప్పు చేశాడా, లేకపోతే లావణ్యది తప్పు ఉందా? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో, లావణ్య కేసు ఫైల్ చేసిన ఎవరి మీద? రాజ్ తరుణ్ ఏమన్గా, అదేవిధంగా మాల్వి మల్హోత్రా రెండో ముద్దాయిగా, మయాంక మల్హోత్రా 3, ఇట్లా ముగ్గురు పైన కేసు నమోదు చేస్తారు వాళ్ళపైన. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ ఫైల్ చేసే క్రమంలో ఆమె కొన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది. 2008లో రాజ్ తరుణ్తో పరిచయం అయింది. 2010లో రాజ్ తరుణ్ తనకు ప్రపోజ్ చేశాడు. 2014లో వీళ్ళు వివాహం చేసుకున్నారు, పెళ్లి జరిగిందని చెప్తా ఉంది. 2016లో ఆమె గర్భవతి అయింది. 2016లో గర్భవతి అయిన తర్వాత అబార్షన్ కూడా చేయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా రాజ్ తరుణే పే చేశారని చెప్పి, ఇదే కాకుండా రాజ్ తరుణ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు 70 లక్షల రూపాయల దాకా ఆర్థిక సాయం చేశానని చెప్పి ఆమె తన కేసు ఫైల్ చేసినటువంటి సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఆమె యుఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారని, అప్పుడు డ్రగ్స్ కేసుకు సంబంధించి 45 రోజులు జైల్లో ఉండొచ్చానని చెప్పి, దీనికి సంబంధించి నేను ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కూడా నా పైన కేసు నమోదు చేసి నన్ను లేకుండా చేయాలని చెప్పి, నన్ను ఇబ్బందులకు గురి చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఆమె ఈ కేసు ఫైల్ చేసినటువంటి సందర్భంగా చెప్పినటువంటి విషయాలు. మరి ఇక రాజ్ తరుణ్ ఏం చెప్తా ఉన్నాడంటే, రాజ్ తరుణ్ ఆమెతో పరిచయం ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ తను డ్రగ్స్ తీసుకుంటుందని నాకు తెలియదు. ఈ డ్రగ్స్ సంబంధాలు ఆమెకు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వేరే వాళ్ళతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. నిత్యం డబ్బుల గురించి ఆమె వేధిస్తుంది కాబట్టి ఆమెకు నేను చాలా సంవత్సరాలుగా దూరంగా ఉన్నానని చెప్పి రాజ్ తరుణ్ చెప్తా ఉన్నాడు. అయితే ఈ రాజ్ తరుణ్ దూరంగా ఉండడానికి ప్రధాన కారణం మరొక హీరోయిన్ అయినటువంటి మాల్వి మల్హోత్రా. సో ఈ హీరోయిన్ వచ్చిన తర్వాతనే ఈ లావణ్యను పక్కన పెట్టారు, ఆమె మోజులో పడనేటువంటిది లావణ్య యొక్క ఆరోపణ. మరి ఈ మాల్వి మల్హోత్రా కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన విషయంలో వాళ్ళు చూసుకోవాలి, కానీ ఈ కేసులో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈమె మాల్వి మల్హోత్రా ఎవరైతున్నారో ఆమె తమ్ముడికి బెదిరింపు కాల్స్ చేస్తూ ఉంది లావణ్య అని చెప్పి ఈమె కూడా కేసు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈమె కూడా. సో ఈ రకంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఈ రకంగా వాళ్ళ ఎపిసోడ్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాజ్ తరుణ్ లావణ్యలకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో. సో అంటే ఇదంతా ఆమె చెప్పేదంతా అబద్ధం, కేవలం డబ్బుల కోసం ఇదంతా చేస్తూ ఉందని చెప్పి రాజ్ తరుణ్ చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే వీటికి సంబంధించి ఆమె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, ఆ నమోదైన తర్వాత సరైనటువంటి వివరాలు అని చెప్పి ఆ కేసును కూడా పోలీసులు కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. తాజాగా మళ్ళీ వారి మీద కేసు ఫైల్ చేశారు. 421, 493, 506 3 సెక్షన్లతో కేసు నమోదు చేశారనమాట. అంటే ఐపీసీ ప్రకారం ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి కదా, వీటిని కాకోకుండా పాత చట్టాల్లో ఐపీసీ ప్రకారం వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఒకవేళ కేసు కింద ఫైల్ అయితే కొత్త చట్ట ప్రకారం చూస్తే కనుక సెక్షన్ 69 ప్రకారం కేసు నమోదైతే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇవి పాత సెక్షన్ల ప్రకారమే కేసు నమోదు చేశారు కాబట్టి అంత పెద్ద ఎత్తున శిక్ష ఉండేటువంటి అవకాశం లేదనేటువంటి కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. సెక్షన్ 69 సంబంధించి ఇప్పుడు మన చాలా సందర్భాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ సెక్షన్ 69 అనేటువంటిది మగవాళ్ళను చాలా ఇబ్బందికి గురి చేసేటువంటి ఒక సెక్షన్. ఈ సెక్షన్ ద్వారా గనక అంటే ఉద్దేశపూర్వకంగా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెను శారీరకంగా వాడుకొని వదిలేస్తే గనక 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ చర్చ నడుస్తున్నప్పుడు చాలామంది కూడా మరి రాజ్ తరుణ్ మీద కేసు కనుక నమోదైతే ఆయనకు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, దాంతోపాటు జరిమానా కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఐపీసీ సెక్షన్స్ ప్రకారమే సెక్షన్లు పెట్టారు కాబట్టి సో ఆ రేంజ్లో అయితే శిక్ష ఉండేటువంటి అవకాశం లేదనేటువంటిది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా వీళ్ళు సినీ పరిశ్రమకు చెందినటువంటి కాలంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఎపిసోడ్కి సంబంధించి ప్రతిరోజు కూడా అనేక మలుపులు, అనేక ట్విస్టులు జరుగుతూ ఉంటూ ఉత్కంఠను రేపుతూ ఉన్నటువంటి కేసు ఇది. ఇంకా ముందు ఏ రకమైనటువంటి మలుపులు తిరుగుతుందో ఈ కేసు అనేది చూద్దాం.